వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ ఆదియోగి టెంపుల్ బ్లాగ్లో అయితే నేను చెప్పేశాను కదా, నేనైతే నెక్స్ట్ సూన్ అప్లోడ్ అయితే చేస్తాను అయ్యప్ప స్వామి దేవస్థానం అని చెప్పి. సో ఆ వ్లాగ్ ఈ వ్లాగేనండి. ఈ ఆలయం వచ్చేసి ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం హరిహరాల విగ్రహం అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం 30 అడుగుల పైనే ఉంటుందండి. ఇంకా నేనైతే ఇప్పుడు వచ్చేసి దీపం అయితే వెలిగించబోతున్నాను. ఇదిగోండి వెలిగిస్తున్నాను అనమాట. సో ఆ హరిహరాల కిందనే విఘ్నేశ్వరుడు అయితే ఉంటారండి. అలానే ఈ దేవాలయంకి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడున్న ఈ విఘ్నేశ్వరుడిని అలానే హరిహరాలని దర్శించుకుంటారండి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడైతే దీపం అయితే వెలిగించాను. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఇప్పుడు నేను దీపం అయితే వెలిగించాను కదా, సో అది వచ్చేసి 20 రూపాయలు అనమాట. సో మనం ఇచ్చేస్తున్నాము, డబ్బులు ఇచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఇక్కడ స్వాములు చూసారా, అండ్ ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనం ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఈ ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకైతే చెప్తాను. చూసారా విగ్రహాలు ఎంత బాగున్నాయో, ఎంత బాగా చేశారు కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నాకు ఈ ఆలయం కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ విగ్రహం చూసారా, విఘ్నేశ్వర విగ్రహం ఎంత ఎత్తుగా ఉందో. సో ఇక్కడ నేను చూసి నిజంగా ఎవరో స్వామి దండం పెట్టుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఒకేసారి చూసాక అది విగ్రహం అయితే అర్థమైంది. ఇదిగోండి ఇక్కడైతే. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగో అండి వెనకాల చూసారా, ఇది వచ్చేసి సింహ ముఖద్వారం అండి. మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇంట్లో నుంచే ఇలా వెళ్ళాలి. మనమైతే చాలా ఆలయాలను అయితే చూడొచ్చు అనమాట. సో చూసాక నేను ఒకేసారి చూసి భయపడిపోయాను అనమాట. అమ్మో అంటున్నాను. నేనైతే చూసారా షాక్ అయిపోయాను అనమాట. దగ్గర నేను చూస్తే ఇంకా హైట్గా ఉంది, బాబా అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళేదా అనమాట. 1983లో ఈ ఆలయ శంకుస్థాపన అయితే చేశారండి. అలాగే ఇక్కడున్న ఈ అయ్యప్ప స్వామి విగ్రహంను 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు అయితే ప్రతిష్ఠించారండి. అలాగే ఇక్కడున్న అయ్యప్ప స్వామి విగ్రహంను పంచలోహాలతో అయితే తయారు చేశారండి. ఈ ఆలయానికి ఆనుకునే శివాలయము, అలాగే సాయిబాబా ఆలయము, అలానే వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇక్కడ వచ్చేసి శ్రీ మంజుమాత దేవాలయం అన్నమాట. అలానే చెప్పాను కదా ఇందాక, అలానే ఇక్కడ దుర్గాదేవి ఆలయం కూడా ఉంటుందండి. అలానే కొత్తగా నిర్మించిన, మనం ఆల్రెడీ వీడియో చేసాం దీని మీద, అదేనండి ఆదియోగి ఆలయం అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అన్నీ తీస్తే లెంత్ అయితే ఎక్కువైపోతారని చెప్పి నేను ఇలా కొన్ని ఆలయాలు అయితే మీకైతే ఇలా చూపిస్తున్నానండి వీడియో ద్వారా. ఈ ఆలయానికి అయితే 2 మార్గాలు అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీరు ఇరుముడి స్వామి వాళ్ళు వెళ్ళే 18 మెట్ల మార్గం అండి ఇది. సో ఇందాక చెప్పాను కదా సింహం ముఖద్వారం నుంచి అయితే వెళ్ళాలని చెప్పి, అలాగే వచ్చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా చూస్తున్నారు కదా. శ్రీ కనకదుర్గాదేవి ఆలయం అన్నమాట ఇది, ఓకేనా. అలానే ఈ ఆలయం లోపల ఉన్న విగ్రహాలని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో స్టార్టింగే సాయిబాబా అయితే ఉన్నారు కదా. ఓం సాయినాథ్ మహారాజ్కి జై. సో అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే నేను తీర్థాన్ని అయితే స్వీకరిస్తున్నా ఫ్రెండ్స్.
ఇప్పుడు వచ్చేసి దాని పక్కనే ఉన్న మనం ఒక ఆలయంకి అయితే వెళ్ళబోతున్నాం. అదే ఆలయం అనేది చెప్పిన ఇదిగా అండి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం అన్నమాట. ఇదే సో నేను కూడా దండం అయితే పెట్టేసుకుంటున్నాను. మరి మీరు కూడా దండం పెట్టుకుంటున్నారా? స్వామివారు వచ్చారు కదా మరి. నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి వారిని అయితే దండం అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూస్తున్నా కదా. ఇంకా ఇప్పుడైతే హుండీలో డబ్బులు అయితే వేసేద్దాం. డన్ అయిపోయింది. ఇక్కడ చూడండి స్వామివారు ఎంత ముద్దుగా ఉన్నారో. నాకైతే చాలా బాగా నచ్చారనమాట. చూడగానే వావ్ అనుకున్నాను. భలే ఉన్నారు స్వామివారు. ఇక్కడ చూసారా బాబాయ్ పులి. ఇది ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాయండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇదిగోండి నందీశ్వరుడు. ముందు బ్లాగ్లో మీకు చూస్తుంటే మీకు తెలుస్తారు కదా. ఆర్యోగ్య బ్లాగ్లో నేను మీకు క్లోజప్లో నందీశ్వరుని అయితే చూపించాను కదా. చాలా భయం వేసింది అన్నాను కదా. ఈ నందీశ్వరుడే ఇందాక చూపించాను కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలని కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా నాతో అయితే దర్శనం చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మెట్లు ఏంటి చూపిస్తాను అనుకుంటున్నాను. అయితే అయ్యప్ప స్వామి వారి ఆలయంకి అయితే వెళ్తున్నాను. అది వచ్చేసి 2వ అంతస్తులు అయితే ఉంటుంది అనమాట. అయ్యప్ప స్వామి వారి ఆలయం మొత్తం 2 అంతస్తులు అయితే ఉంటుందండి. సాధారణ భక్తులు అయితే ఇలా ఈ మార్గంలో వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. సో ఇందాకైతే నేను మీకు మాలాదండ చేసిన స్వాములకు మెట్లు అయితే మీకు చూపించాను కదండి. ఆ 18 మెట్లు తమిళనాడు నుంచి అయితే తెప్పించారండి. ఈ 18 మెట్లు ఏకశిలపై నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత అండి. అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అంటే మనకి గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోనే ఉండే శబరిమల కదండి. మరి అలాంటి దేవస్థానమే మన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని అదేనండి ద్వారపుడిలో ఉండడం మన అదృష్టమే కదండి. అంతేకాదండి ఆ శబరిమల వరకు వెళ్ళని స్వాములు ఈ ద్వారపుడిలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయంకి వచ్చి దీక్షనైతే విరమిస్తుంటారండి. ఆ స్వాములు ఈ ఆలయానికి వచ్చి అంతట ప్రాముఖ్యత ఉన్న ఆలయం అండి ఈ దేవాలయం. ఈ దేవాలయం గురించి ఇప్పటికే స్వాములకి భక్తులకి అందరికీ తెలిసి ఉంటాయి కదండి. మరి నేనైతే ఇదే కదండి మొదటిసారి అయితే చూస్తున్నాను. మరి నాలో ఎవరైనా చూడలేని భక్తులు అయితే ఉంటారు, ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటారు కదా అని చెప్పి సో ఇలా వీడియో అయితే మీ ముందుకైతే ఇలా అప్లోడ్ చేసా ఫ్రెండ్స్. ఇంక నేనైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇలా నా అదృష్టం కొద్ది ఖాళీగా ఉంది కానీ ఆలయం అదే విశేష రోజుల్లో కానీ స్వాముల మాల టైంలో కానీ పండగ రోజులో కానీ అసలు ఈ ఆలయం అయితే ఖాళీ అయితే ఉండన్నారండి. నేనైతే దర్శించేసుకుంటున్నాను అనమాట స్వామివారిని. సో చూస్తున్నారు కదా ఇదిగోండి. మరి స్వామివారి విగ్రహాన్ని తీయకూడదనే బోర్డు అయితే ఉంది కదండి, చూపించాను కదా. సో అందుకని నేనైతే తీయలేదు. సో నిత్యాన్నదానానికి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడైతే ఇవ్వచ్చండి డబ్బులు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూడా డబ్బులు అయితే ఇస్తున్నాను అనమాట అన్నదానంకి. సో ఎవరైనా భక్తులు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా అన్నదానానికి అయితే డబ్బులు ఇవ్వచ్చు. సో నా పాకెట్ మనీలోంచి తీసైతే నేనైతే ఇచ్చాను. చిరంజీవి భవ్య స్వామివారి అన్నదాన నిమిత్తం 201 రూపాయలు సమర్పించారు. అన్నదాత శ్రీ బాబా. సో చూస్తున్నాక నేనుండగా భయమా అని ఆ అయ్యప్ప స్వామి మనకి చెప్తున్నట్టయితే ఉంది కదండి. ఇంకా అన్నదానం చేసినానికైతే ఇక్కడ బుక్ అయితే ఇచ్చారండి. అల్లే ఇది కూడా అల్లే మనకు అతని డబ్బులకి రిసిప్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది కదా. నేనైతే జస్ట్ డోర్ నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట. వీలైతే మీరు కూడా స్వామివారిని అయితే చూడండి. ఇంక నేనైతే కూర్చొని బుక్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా అయిపోయింది. ఇంకా నేనైతే కిందకైతే వచ్చేస్తున్నా ఫ్రెండ్స్.
ఈ ఆలయం వచ్చేసి సుమారుగా రాజమండ్రికి 18 నుండి 19 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. టైం వచ్చేసి 20 నుంచి 30 నిమిషాలు అయితే పడుతుందండి. సో ఇక్కడ ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలానే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. సో స్టార్టింగ్లో ఇలా కాల్ కడుక్కొని అయితే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫాస్ట్గా స్వామివారిని అయితే దర్శించేసుకుందాం. లాస్ట్లో ఇవన్నీ మీకు బయటకు వచ్చేసి ఆలయం చుట్టుపక్కల చూపిద్దామని చెప్పి ఇలా వచ్చానమాట. అప్పుడు తీరిగ్గా స్లోగా మీకు చూపించవచ్చు కదా, చూసారు కదా, ఇదిగోండి. ఇంకా స్వామివారి ఆలయానికి ఎంట్రన్స్లో ఇలా షాప్స్ అయితే ఇలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, అలానే పూజా సామాగ్రి కూడా ఉంటాయి, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో అండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.